ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ మ్యాచ్ని జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా ఈ ప్లేయర్ చేతిలో ఉన్న బాస్కెట్ బాల్ని గమనించండి. బాస్కెట్ బాల్ ఈ ప్లేయర్ చేతిలోనే ఉంది. ఇతను ఎవరికి కూడా బాల్ని పాస్ చేయలేదు, కానీ ఆ బాల్ సడన్గా వేరే ప్లేయర్ దగ్గరికి ఎలా వెళ్ళింది? ఒక్కసారి రివైండ్ చేసి మళ్ళీ చూద్దాం. ఇప్పటికీ కూడా అర్థం కాలేదు కదా? ఇందులో ఎలాంటి మ్యాజిక్ లేదు. ఇదే మూమెంట్ని వేరే యాంగిల్లో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇక్కడ ఈ ప్లేయర్ బాల్ని వీడియో చూపించిన విధంగా పాస్ చేశాడు, కానీ ఆ మూమెంట్ని కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేయలేదు. అందుకే ఇంతవరకు మనందరం ఇదేదో మ్యాజిక్ లా ఉంది అని అనుకున్నాం. అయితే ప్రతిసారి కెమెరాది మాత్రమే తప్పు కాదు, ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో రహస్యాలున్నాయి. వాటిని చూస్తే మనం ఏదో సిమ్యులేషన్లో జీవిస్తున్నాం అని అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలన్నీ సిమ్యులేషన్లో ఒక చిన్న గ్లిచ్ మాత్రమే. ఈ రోజు వీడియోలో ఇలాంటి గ్లిచ్ ఇన్ ద మ్యాట్రిక్స్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం. వీటిలో కొన్ని చాలా రహస్యమైనవి ఉంటాయి, అలాగే ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. లెట్స్ సీ గ్లిచెస్ రికార్డెడ్ ఆన్ కెమెరా. ఈ వీడియోని చూస్తే భూమి లోపల ఒక మనిషి శ్వాస తీసుకుంటూ ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే అక్కడ నేల కిందకి పైకి వెళ్తూ ఉంది. అది చూసి చాలా మంది భూమి లోపల నుండి ఎవరో రాక్షసుడు వస్తున్నాడేమో అని అనుకుంటారు. కానీ ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, కెనడాలో ఒక అడవిలో ఈ దృశ్యం రికార్డ్ అయింది. నిజానికి ఈ వీడియోలో ఒక భయంకరమైన తుఫాన్ రాబోతోంది. అందుకే అడవిలో చెట్లు వీడియోలో చూసినట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నాయి. వేగమైన గాలుల వల్ల చెట్లు ఊగుతున్నాయి. చాలా చెట్లు ఈ విధంగా ఊగటం వల్ల చుట్టుపక్కల ఉన్న నేల అంతా కిందకి పైకి మూవ్ అవుతుంది. అలా మనకి ఒక విచిత్రమైన దృశ్యం కనపడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం ఎలా ఏర్పడిందో ఎవరికీ తెలియదు. ఈ కెమెరా ఫుటేజ్లో ఒక కార్ వేగంగా వెళ్ళింది, కానీ అదే సమయంలో రోడ్ దాటుతూ ఉన్న కుక్క సడన్గా టెలిపోర్ట్ అయినట్టుగా ఇక్కడికి వచ్చేసింది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ ప్లేస్లో ముందు ఏమీ లేదు. అంటే ఈ కుక్క మ్యాట్రిక్స్లో ఉన్న ఏదైనా గ్లిచ్ అయ్యే అవకాశం ఉందా? దీనికి జవాబు ఏలియన్స్ దగ్గర మాత్రమే ఉంది. ఈ ఏలియన్ ఇదంతా ఏమీ చేయలేదు కదా. ఈ వీడియో ఎక్కడిదో ఎవరికీ తెలియదు. వీడియోలో ఒక ఖాళీ స్టోర్ రూమ్లో 2 ల్యాడర్స్ ఉన్నాయి. అప్పుడు సడన్గా రూమ్లోకి ఒక ఏలియన్ లాంటి జీవి వచ్చింది. అయితే ఇదంతా కెమెరా చేసిన మ్యాజిక్ అని మీరు అనుకోవచ్చు, కానీ వీడియోలో ఆ ఏలియన్ ఎంత మూవ్ అయింది అంటే ఆ వేగానికి అక్కడున్న ల్యాడర్ కూడా పక్కకు జరిగింది. దాంతో చాలా మంది మ్యాట్రిక్స్లో ఉన్న ఏదో బగ్ని సరిచేయడానికి వచ్చిన దానిలా ఉంది అనుకున్నారు. వేల్స్ రాజధాని కార్డిఫ్లో ఉన్న ఒక పబ్ లోపల ఈ కుర్చీని ఎవరు లాగారు అనే ప్రశ్నకు జవాబు ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా ఉండకపోవచ్చు. వర్షాకాలంలో పకోడీ తినటం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అయితే ఆ వర్షం కేవలం మీ కార్ మీద మాత్రమే పడ్డట్టయితే అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇండోనేషియాలో రికార్డ్ అయిన ఈ వీడియో ఫేక్. ఇలాంటి సంఘటన ఇప్పటికే చాలాసార్లు జరిగింది. కొన్నిసార్లు ఒక ఇంటి మీద మరియు ఒక చిన్న ప్రదేశంలో ఇదే ఘటన జరిగింది. ఆ ఏరియా తప్ప చుట్టుపక్కల ఉన్న మిగతా ఏరియా అంతా పొడిగానే ఉంటుంది. ఈ ఫెనోమినన్ అల్ట్రా లోకలైజ్డ్ రెయిన్ అంటారు. ఇప్పటికే ఈ ఫెనోమినన్ చాలాసార్లు చోటు చేసుకుంది, కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అని సైంటిస్టులు ఇప్పటి వరకు కూడా కనుక్కోలేకపోయారు. ఫెనోమినన్ కూడా ఒక గ్లిచ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే సైంటిస్టులు దీని గురించి తెలుసుకోలేకపోతున్నారేమో. దీని గురించి అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. జూలై 28న ఈ వ్యక్తి తన పిల్లల్ని పార్క్లో తిప్పడానికి వెళ్ళాడు. కానీ పార్క్లో ఉన్న విచిత్రమైన వాతావరణం చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న చెట్ల ఆకులు కూడా కదలటం లేదు. అంతేకాదు పార్కులో ఉన్న ఈ ఉయ్యాల కూడా చాలా వేగంగా ఊగుతోంది. ఏదో అదృశ్య శక్తి దానిలో కూర్చుని వేగంగా ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక వ్యక్తి రోడ్ మీద నడుస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి నడుస్తూ పొగలాగా గాల్లో అదృశ్యం అయిపోయాడు. అతను అక్కడి నుంచి ఎక్కడికో టెలిపోర్ట్ అయినట్టుగా మాయమైపోయాడు. ఇక్కడ మాయమైన వాడు ఈ మ్యాన్హోల్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఇదేదో ఏలియన్గా ఉంది, మ్యాట్రిక్స్లో బగ్ని ఫిక్స్ చేయడానికి వచ్చి ఉంటుందని నమ్ముతూ ఉన్నారు. కానీ ప్రతి అవిశ్వసనీయ విషయం కూడా మ్యాట్రిక్స్లో ఉండే బగ్ అవ్వదు. ఎక్స్పర్ట్స్ ఈ ఫెనోమెనన్ గురించి సెవేజ్ లోపల అన్వాంటెడ్ గ్యాస్ నిండి మ్యాన్హోల్ మూతని ఈ విధంగా చేస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టమే. ఈ వీడియోలో ఒక తుఫాన్ వల్ల అన్ని చెట్లు కూడా లెఫ్ట్ వైపు ఊగుతూ ఉన్నాయి, కానీ మధ్యలో ఉన్న ఈ ఒక్క చెట్టు మాత్రం రైట్ సైడ్ వైపు ఊగుతోంది. ఏదైనా ప్రశ్నకి సైంటిస్టుల దగ్గర సమాధానం లేకపోతే సింపుల్గా ఎడిట్ చేసి ఉంటారు అని అంటూ ఉంటారు. కానీ చాలా మంది ప్రొఫెషనల్ ఎడిటర్స్ మాత్రం ఈ దృశ్యాన్ని ఎడిటింగ్ కాదు అని గట్టిగా చెప్పారు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇమేజ్ ఎడిటెడ్ ఇమేజ్ అస్సలు కాదు. ఈ దృశ్యంలో ప్రతి చెట్టు కూడా ఒకే ఎత్తు వరకు పెరిగి ఆగిపోయింది. ఈ చెట్లన్నిటికీ ఏదైనా బ్యారియర్ ఫిక్స్ చేయడం జరిగిందా? అచ్చం లేజర్తో కట్ చేసినట్టుగా ఉంది. అయితే ఈ అద్భుతానికి కారణం లేజర్ కాదు, గార్డెనర్స్. ఆస్ట్రేలియాలో ఒక ఫేమస్ ప్యాలెస్ ఉంది. దాని పేరు స్కోన్బర్న్ ప్యాలెస్. ఈ ప్యాలెస్లో ఉన్న గార్డెన్ ఇంకా ఫేమస్. ఇక్కడ చెట్లను కావాలనే ఇలా పెంచుతారు.
వీటిని సర్టెన్ యాంగిల్లో చూసినట్లయితే ఒక ఆప్టికల్ ఇల్యూజన్ లా అనిపిస్తుంది. ఈ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీరు చాలా రకాల మబ్బుల్ని చూసే ఉంటారు. ఇప్పుడు కూడా కిటికీ నుంచి బయటకు చూస్తే అందమైన మేఘాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి మేఘాల్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఈ మేఘాలు చూడ్డానికి చిన్న చిన్న బాల్స్ లా ఉండి కిందకి వస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. సైంటిస్టుల ప్రకారం ఇది ఒక న్యాచురల్ ఫెనోమినన్ మాత్రమే. క్లౌడ్స్ నుంచి ఐస్ క్రిస్టల్స్ కింద పడుతున్నప్పుడు అవి వెంటనే మళ్ళీ వేపర్గా మారిపోయినప్పుడు ఇలాంటి ఫెనోమినన్ మనకి కనపడుతుంది. క్లౌడ్స్ ద్వారా ఏర్పడే ఈ దృశ్యం చూడడానికి చాలా భయానకంగా ఉంటుంది. క్లౌడ్స్ ద్వారా ఏర్పడ్డ ఈ ఫార్మేషన్ని మామిటస్ క్లౌడ్స్ అంటూ ఉంటారు. ఇప్పటికే ఈ ప్రపంచంలో చాలా చోట్ల ఈ సంఘటన జరిగింది. ఇంటర్నెట్లో సెర్చ్ చేసి వాటి గురించి మీరు తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇప్పటి వరకు మీరు చూసిన చాలా ఫార్మేషన్స్ కేవలం ఒక ఫెనోమినన్ వల్లే ఏర్పడుతూ ఉంటాయి. గాలిలో ఉన్న ఈ తెల్లని పక్షిని ఒకసారి చూడండి. ఇది గాలిలో కదలకుండా అలానే ఉండిపోతుంది. ఎవరో దీన్ని వీడియో గేమ్లో పాజ్ బటన్తో కంట్రోల్ చేసినట్టుగా అలాగే ఉండిపోయింది. ఎందుకంటే ఇది గాల్లో అలానే స్ట్రక్ అయి ఉంటుంది. జనరల్గా ఏదైనా పక్షి రెక్కలు ఆడించకపోతే కింద పడిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కొందరైతే పక్షి కింద ఏదో ఒక తాడు ఉండి ఉంటుంది, ఆ తాడుని కెమెరా క్యాప్చర్ చేయలేకపోవచ్చు అని చెప్తున్నారు. ఇంకొందరైతే ఆ పక్షిని గోస్ట్ పీజన్ అని కూడా అంటున్నారు. సరే, ఈ పక్షిలో దయ్యం ఉంది అనుకుందాం, కానీ హెలికాప్టర్లో మాత్రం ఎలాంటి దయ్యం ఉండే ఛాన్స్ లేదు. ఈ వీడియోలో ఒక హెలికాప్టర్ బ్లేడ్స్ రొటేషన్ లేకుండా గాల్లో ఎలా ఎగురుతోంది. ఇక్కడ ఎలాంటి గ్లిచ్ లేదు. ఒక సింపుల్ కెమెరా ట్రిక్ వల్ల ఇలా కనిపిస్తోంది. ఈ వీడియోలో వీడియోగ్రాఫర్ వీడియో ఫ్రేమ్ రేట్స్ని బ్లేడ్ రొటేషన్ స్పీడ్కి మ్యాచ్ చేశాడు. అందుకే బ్లేడ్స్ మూవ్ అవ్వనట్టుగా అనిపిస్తోంది. ఇదంతా కెమెరా చేసిన అద్భుతం అని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.